నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గత 5 ఏళ్లలో జగన్ అరాచక పాలన సాగించారు. చంద్రబాబుతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యం. గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లోని కోట, మునుగోలు ప్రాంతాల్లో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభించేందుకు ల్యాబ్ ఏర్పాటు. గూడూరు సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని డిఎస్ఎస్ ల్యాబ్ ప్రారంభించిన విద్యాసంస్థల చైర్మన్ వంకీ పెంచిలయ్య. ఉత్సాహంగా క్రీడా పోటీలు. సైదాపురంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీలు ప్రారంభించిన ఎంపీడీఓ శివకుమార్, ఎంఈఓలు దయాకర్, సుప్రియ తదితరులు. ఉపాధి పనుల్లో అవకతవకలు జరిగితే చర్యలు తీసుకుంటాం. సైదాపురం మండలంలోని దాడిశెట్టిపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన ఎంపీడీఓ శివకుమార్. రాష్ట్ర ఖజానాను గత సీఎం జగన్మోహన్ రెడ్డి దివాలా తీయించిన 100 రోజుల్లోనే 100కు పైగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు చేశారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. కోట మండలంలోని ఉత్తమ నెల్లూరు గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కోట మండలంలోని ఉత్తమ నెల్లూరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రజావేదిక ద్వారా 100 రోజుల పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ మొదటి 100 రోజుల్లో గత ప్రభుత్వం 250 రూపాయల పింఛన్ పెంచడం తప్ప మరేమీ ఇతర హామీని అమలు చేయలేదన్నారు. మళ్లీ అదే ప్రభుత్వం వచ్చి ఉంటే విద్యుత్ ఛార్జీల బాధుడు, విద్యుత్ కోతలు పెరిగి ఉండేవని తెలిపారు. చంద్రన్న పాలనలో ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని, ఇచ్చిన హామీ మేరకు పింఛను ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 ఇవ్వడం జరుగుతుందని ఆయన వివరించారు. మన ప్రజలు ఇచ్చిన సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత మనందరి మీద అని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే వేదిక మీద నాయకులందరూ కూడా చిన్న విజ్ఞప్తి అండి. ఈరోజు ఇది మన మంచి ప్రభుత్వం అనే ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు అసలు వేదిక మీద ఎవరిని ఆహ్వానించాలా? ఈ వేదిక గవర్నమెంట్ తరఫున మీరేదన్నా మంచి కార్యక్రమాలు ఎండిఓ గారు మండలంలో ఏమైనా చేస్తుంటే చెప్పాలా? అలాగే ఎంఆర్ఓ గారు చిట్టమూరులో, చిట్టేడులో నేను ధైర్యం చెప్తున్నా, మా ఎంఆర్ఓ చాలా సీనియర్. చిట్టేడులో ఎస్టీలు చనిపోయారమ్మా. 3 రోజులు స్థలం చాలా ఉంది, గవర్నమెంట్ స్థలం ఇలా పూడ్చేదానికి ఎస్టీలు పేదోళ్ళు ఎంఆర్ఓ చెప్పా, ఎంఆర్ఓ గారు వెళ్ళారు. అప్పటికప్పుడికి శ్మశానానికి మొత్తం స్థలం, ఒక ఆయన శ్మశానం స్థలం ఆయన పట్టా తెచ్చుకున్నాడు. పోయిన గవర్నమెంట్లో శ్మశాన స్థలంలో పట్టా ఆయనకి. అప్పటికప్పటికి ఎంఆర్ఓ గారు పోయి ఆ ఎస్టీలకి ఆ శవాన్ని పూడిపించి వాళ్ళకి ఒక 1/2 ఎకరా రాయించినందుకు అధికారులు వచ్చినారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వచ్చినారా? వాటర్ ఇక్కడ మొత్తం నీళ్లు లేవు. చండాలం ఎస్టిమేషన్ మీరు నేను శాంక్షన్ ఇస్తా. ఎస్టిమేషన్ నీళ్లు ఇచ్చేటట్టు ప్లస్ ఏంటంటే ఒక కాలువ మొత్తం దానిపైన తేళ్లు, జెర్రీలు, గందరగోళం వస్తుందన్నమాట. అది కూడా ఇన్స్పెక్ట్ చేసి దానిపైన కూడా రాళ్ళు వేసే కార్యక్రమం కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే స్కూల్లో కూడా నీళ్ళు రావట్లే, దానికి ఆల్టర్నేటివ్ ఉంది. ఈరోజు అన్న సొంత డబ్బులతో ఇక్కడ వాటర్ ప్లాంట్ ఒకటి మనం ఓపెన్ చేసాం. అట్లా కిష్టన్న సొంత డబ్బులతో అట్లా ఉన్న దాదులుండి నేను పట్టుకొస్తా, మీరు ఎస్టిమేట్ రెడీ చేయండి. కాబట్టి ఎందుకంటే చాలా పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఏదో ఒక పరిశ్రమకు అప్పచేయాలని చేసేదానికి. కాబట్టి డబ్బులు లేవని మాత్రం నువ్వు ఖచ్చితంగా నీళ్ళు అయితే మనం ఇవ్వాలా అక్కడ. అదే నీళ్ళు అయితే ఖచ్చితంగా మనం ఇవ్వాల్సిన బాధ్యత. కాబట్టి ఆ విషయం మీరు ప్రిపేర్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా అమ్మా అందరికి చెప్తున్నానమ్మా, ఇల్లు 4 లక్షల రూపాయలమ్మా. ఒక ఇల్లు శాంక్షన్ అంతా 4 లక్షలు ఎవ్వరు చేయలే. ప్రధానమంత్రి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి చేస్తున్నారమ్మా. ఎవరికి ఇల్లు లేవో. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేతకాదని, రాష్ట్రాన్ని 5 ఏళ్ల పాటు భ్రష్టు పట్టించాడని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు.
మనుబోలు మండలంలోని వడ్లపూడిలో నిర్వహించిన మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మనుబోలు మండలంలోని వడ్లపూడి గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 100 రోజుల పాలనలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. చంద్రబాబు బాధ్యతలు స్వీకరించి 100 రోజులకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారని, అదేవిధంగా మెగా డిఎస్సికు నోటిఫికేషన్ విడుదల చేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా పింఛన్ 4000 రూపాయలకు పెంచారని తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన వివరించారు. 90 లక్షలకి రోడ్లు అడిగారు. వెంటనే ఒక 50 లక్షలకి రోడ్లు మినరల్ డెవలప్మెంట్ ఫండ్కి వెళ్ళి ఇస్తామని చెప్పాము. అట్లే సచివాలయం ఈ రెవెన్యూ విలేజ్లో ఇక్కడ సచివాలయం పెట్టకుండా మమ్మల్ని నష్టపరిచారు అన్నారు. దాన్ని కూడా ఆలోచించి ఏం చేయాలో చూస్తాము. అప్పుడు అన్యాయంగా వడ్లపూడిలో సచివాలయం పెట్టలేదు, అది కక్షపూరితంగా చేసింది. రెండోది ఏంటంటే ఈ ప్రాంతానికి మేము అబ్బాయిగేట్ దగ్గర నుంచి కసుమూరు నుంచి ఈ గ్రామాలన్నీ కవర్ అయ్యేటట్టుగా 30 కోట్ల రూపాయలతో వెంకయ్యనాయుడు గారు హెల్ప్ వల్ల సిఆర్ఎఫ్ ఫండ్లో 30 కోట్లతో పనులు చేయించాము. అనేక డెవలప్మెంట్స్ చేశాము. ఇప్పుడు డేగపూడి బండేపల్లి కెనాల్ ప్రధానమైన సమస్య. దాదాపు పొట్టేళ్ళ కాలం నుంచి అన్నిటికి కలిపి 20,000 ఎకరాలకి సబ్స్టిట్యూట్ అనమాట. సోమశల నుంచి సంగంకి వచ్చి, సంగం నుంచి కనుపూరు కాలువ ద్వారా బండేపల్లి బ్రాంచ్ కెనాల్కి వచ్చే బదులు ఇక్కడ కండలేరు నుంచి మడవ తీస్తే ఈవెన్ డెడ్ స్టోరేజ్లో కూడా 3 టీఎంసీలు ఉన్నా కూడా నీళ్ళు వచ్చి పారిపోతాయి. దానికి నేను ఆ రోజు 44 కోట్ల రూపాయల ల్యాండ్ ఎక్విజిషను ప్లస్ వర్క్ కలిసి శాంక్షన్ చేస్తే ఆ పెద్ద మనిషి కాకానికి వద్దనేది దాన్ని నిలిపేశాడు. ఇప్పుడు అది భూసేకరణ మధ్యలో ఆపేశారు. భూసేకరణ పూర్తి చేయాలా, వర్క్ కంప్లీట్ చేయాలి. ప్రైమరీ హెల్త్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వెంకటాచలం, పొదలకూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ సిహెచ్సిలకి జనరేటర్స్, వాషింగ్ మిషన్స్, కంప్యూటర్స్, వాటర్ ప్లాంట్స్ అన్నీ కలిసి 2,50 లక్షలకి ఫస్ట్ ఫేజ్ కింద నేను పారిశ్రామికవేత్తల నుంచి వాళ్ళ కంపెనీల నుంచి సిఎస్ఆర్ ఫండ్ కింద మొన్ననే పాపం వాళ్ళు 2,97 లక్షలు, 3 లక్షలు తక్కువ 3 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు. ఇప్పుడు మరో 2.5 కోట్లు ఆ పారిశ్రామికవేత్తల దగ్గర రైస్ చేసి టీహెచ్సీలు, సిహెచ్సీల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు గాలి రామకృష్ణారెడ్డి, నాయకులు రఘురామనాయుడు, సురేంద్ర, పొన్నూరు రామకృష్ణయ్య, మస్తాన్ నాయుడు, రాయపాటి కిరణ్, మధు నాయుడు, శ్రీధర్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, చల్లగిరి ప్రసాద్, సుమన్, శివుడు రాజాగౌడ్, ఉడతా విజయ్, సుధీర్, చెన్నూరు సుధీర్ రెడ్డి, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో చదివే విద్యార్థులు మంచి ఉపాధి అవకాశాలు పొందాలని అనేక మల్టీనేషనల్ కంపెనీల సహకారంతో డిజిటల్ స్మైల్ సిస్టమ్ వారి ల్యాబ్ ను కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగిందని ఆదిశంకర విద్యాసంస్థల చైర్మన్ వంకి పెంచలయ్య తెలిపారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో డిఎస్ఎస్ ల్యాబ్ ను వారు ప్రారంభించారు. పట్టణ సమీపంలోని జాతీయ రహదారిపై ఏర్పాటై ఉన్న ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డిఎస్ఎస్ ల్యాబ్ ను ఆదిశంకర విద్యాసంస్థల చైర్మన్ వంకి పెంచలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ కళాశాలలో చదివే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభించాలని అనేక మల్టీనేషనల్ కంపెనీలతో తాము ఎంఓయు చేసుకున్నామని తెలిపారు. ఎప్పటికప్పుడు విద్యార్థుల్లో స్కిల్స్ అభివృద్ధి పరిచేందుకు అవసరమైన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో భాగంగా డిఎస్ఎస్ వారి ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగిందని, దీంతో విద్యార్థుల నైపుణ్యాలను మరింత పెంపొందించుకోవాలని ఆయన వివరించారు. ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఫ్రమ్ ది బిగినింగ్ వీఆర్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ అప్లికేషన్ సైడ్ అండ్ వాట్ ఎవర్ ది ఇండస్ట్రీ రిక్వైర్డ్ ఆ ఇండస్ట్రీ ఓరియంటెడ్గా ట్రైనింగ్ ఇవ్వడం కానీ, ఆ ఎక్విప్మెంట్స్ పెట్టడం కానీ, ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేయడం కానీ జరిగింది. అయితే ఈసారి ఫస్ట్ ప్రత్యేకత ఏంటంటే ఇండస్ట్రీ డెమిస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీ వాళ్ళే ఇక్కడికి వచ్చి స్టూడెంట్స్ యొక్క
ఇంప్రూవ్మెంట్ కోసం, వాళ్ళ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ పెంచేదానికోసం వాళ్ళ సాఫ్ట్వేరు విత్ హార్డ్వేర్ అంటే ఎన్ని సిస్టమ్స్ ఇచ్చారు? 80 సిస్టమ్స్ హై అండ్ సిస్టమ్స్ ఇస్తూ దాని సాఫ్ట్వేర్ కూడా లోడ్ చేసి ఇచ్చారు ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ట్రైనింగ్. వాట్ ఎవర్ ది కోర్ స్కిల్స్ they are training them, and whoever the student ready with the industry, they all will get good placements. That is also secret for Adi Shankara placements for the industries. అనంతరం సన్మానాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల హెచ్ఓడీలు, కంపెనీ ప్రతినిధులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. సైదాపురంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 68వ క్రీడా పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఎంపీడీఓ శివకుమార్, ఎంఈఓలు దయాకర్, సుప్రియ తదితరులు ప్రారంభించారు. అనంతరం వారు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. సైదాపురంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 68వ క్రీడా పోటీలు ఏర్పాటు చేశారు. ఈ పోటీలను ఎంపీడీఓ శివకుమార్, ఎంఈఓలు దయాకర్, సుప్రియ, ఉప తహసీల్దార్ అనురాధ, జడ్పీటీసీ పోలయ్య తదితరులు కలిసి ప్రారంభించారు. పోటీలకు 9 ఉన్నత పాఠశాలల క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులను అతిథులు పరిచయం చేసుకున్నారు. పోటీల్లో భాగంగా కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, యోగా, చెస్ వంటి క్రీడలు నిర్వహించారు. ఉత్సాహంగా పోటీల్లో క్రీడాకారులు పాల్గొని ప్రతిభ కనపరిచారు. ఈ పోటీల్లో విజేతలైన క్రీడాకారులు నియోజకవర్గం ఆ తర్వాత జిల్లా స్థాయిలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారని ఎంపీడీఓ శివకుమార్ వివరించారు. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబు నాయుడికే సాధ్యమని చెప్పిన మాట ప్రకారం పింఛను 1000 రూపాయలు పెంచారని టీడీపీ నాయకులు పట్టాభిరామరెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా చిలకూరులోని శంకర గిరిజన కాలనీ, రాయలసీమ మిక్స్డ్ కాలనీలో నాయకులు ఇంటింటికి వెళ్లి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ద్వారా గోడ పత్రికలు అంటించి ప్రజలకు కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండా రామచంద్రారెడ్డి, దాసరి రాంప్రసాద్, బెల్లంకొండ రాజా, వెంపులూరు శ్రీనివాసులు, కోడిబాల రమణయ్య, నావూరు సుబ్బయ్య, కొట్టు సురేష్, సీనయ్య, చిన్న, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాబట్టి బాధ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పాలనలో ఇది మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకు పెన్షన్లు 3000 ఇస్తుంది, 4000, 6000 ఇస్తుంది, 7000 ఇట్లా పెన్షన్లు ప్రతి ఒక్కరికి ప్రతి నెల 1వ తారీఖున మధ్యాహ్నం 10-11 గంటల లోపలనే క్లియర్ చేసి మన సచివాలయం ఉద్యోగుల దగ్గర అందరికీ ఇచ్చేపిస్తున్నాడు. అలాగే మన వరదలు వచ్చినాయి. వరదల్లో 7-8 రోజులు కలెక్టర్ ఆఫీసులోనే నిద్ర చేసి ప్రతిరోజు విజయవాడలో ప్రతిరోజు ఉదయాన్నే 7 గంటలకే లేచి బయలుదేరి జేసీబీ ఓ ట్రాక్టర్ ఎక్కి ప్రతి ఇల్లు తిరిగి ప్రతి కాలనీ తిరిగి వాళ్ళందరికీ ఆఫీసర్ని అందరినీ కూడా పెట్టుకొని చేసి 10 రోజుల్లో ఆ బురద గిరద అంతా నీళ్లు ఖాళీ చేయించి విజయవాడని ఈరోజు మళ్ళీ ఒక స్థితిలోకి తీసుకొచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఏరి ఊళ్ళు అంతా చేసే ఇది కూడా లేదు. అలాగే ఈరోజు అన్నా క్యాంటీన్లు ప్రతి నియోజకవర్గంలో 1 చొప్పున 2 చొప్పున ఈరోజు కనీసం నిన్నగాక మొన్న 70 క్యాంటీన్లు రిలీజ్ చేశారు. అలాగే ప్రతి ఒక్కరికి 5 రూపాయలకి సాంబారు, రసము, పప్పు, ఇడ్లీ అన్నీ పెట్టి ఈరోజు అన్నా క్యాంటీన్లో బ్రహ్మాండంగా జనాలు టౌన్లో పల్లె మీద పోయిన వాళ్ళు, ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు హ్యాపీగా తిని పని చేసుకున్న వాళ్ళు 5 రూపాయలకు అన్నం పెడుతున్నాడు మహానుభావుడు అని చెప్పని మన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పొగడుతున్నారు. అలాగే మంచి ప్రభుత్వం అని చెప్పని ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. అదే దాన్ని బట్టి ఇప్పుడు ప్రజల్లోకి 100 రోజుల మంచి ప్రభుత్వాన్ని 100 రోజుల మంచి ప్రభుత్వాన్ని తీసుకెళ్లాలని నాయకులు. మండలంలో ఉపాధి పనులు సక్రమంగా జరుగుతున్నాయని, కూలీలకు పనులు కల్పిస్తున్నామని ఎంపీడీఓ శివకుమార్ తెలిపారు. సైదాపురం మండలంలోని దాడిశెట్టిపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను ఆయన పరిశీలించారు. కూలీలతో మాట్లాడారు. పనులు కల్పిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శివకుమార్ మాట్లాడుతూ చెరువు పనులు జరుగుతున్నాయని, 53 మంది హాజరయ్యారని వివరించారు. సైదాపురం పంచాయతీ పరిధిలోని
దాడిశెట్టిపల్లి పంచాయతీలో ఎంఐ ట్యాంక్ని పరిశీలించడం జరిగింది. అక్కడ చెరువుల్లో రక్తము చెట్లు మంచి మీద దాన్ని క్లియర్ చేయడం, ఊడికి తీత చేయడం జరుగుతుంది. మొత్తం ఈరోజు 53 మంది కూలీలు హాజరైనారు. పని సక్రమంగా జరుగుతుంది. కూలీలు కూడా ఉత్సాహవంతంగానే పనిచేస్తున్నట్టుగా గమనించడమైంది. గత వారం రోజుల నుంచి ఈ పని మొదలైంది. ఇంకొక 5 రోజుల పాటు ఈ పని కంటిన్యూగా జరుగుతుంది. మన ఫీల్డ్ అసిస్టెంట్ కానీ టెక్నికల్ అసిస్టెంట్ కానీ యాక్టివ్గా ఉండి అన్నీ క్లీన్గా చేయిస్తున్నారు. ఇంకా కూడా ఏంటంటే ఒక 10 నిమిషాలు కావాలంటే ఎక్కువసేపు ఉండి ఎక్కువ పనిచేసి పూర్తి వేతనం పొందేదానికి, కనీస వేతనం గరిష్టంగా పొందేదానికి వాళ్ళని కోరడం. తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని సిబిఐ విచారణకు ఆదేశించాలని టీడీపీ అధికార ప్రతినిధి ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్ రాము తదితరులు కోరారు. తిరుమల లడ్డూలో వచ్చిన ఆరోపణలకు నెల్లూరు నగరంలోని నర్తకి సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద స్వామివారి చిత్రపటానికి హారతలిచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా అందరూ కూడా చాలా సిగ్గుతో తలదించుకునే విధంగా గత టీటీడీ పాలక మండలి చేసిన దుశ్చర్య చాలా దయనీయమైన ఘటనగా ఈరోజు దేశవ్యాప్తంగా భావిస్తూ ఉన్నారు. అది మనం హిందువులు అతి పవిత్రంగా స్వీకరించే తిరుమల లడ్డూ ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్తే అక్కడ మనం కనీసం మాంసాహారాలు కూడా, లడ్డు మన ఇంట్లో ఉన్న రోజులు కూడా మాంసాహారాలు మన ఇంటి దరిదాపులు కూడా రానివ్వము. అంత పవిత్రంగా ఉండే లడ్డుని, అంత పవిత్రంగా చూసుకునే లడ్డూని వాళ్ళు తయారీలో ఆవు నెయ్యి కలపాల్సినటువంటి దాంట్లో రకరకాలైన జంతువుల క్రొవ్వుని వాడటం చాలా బాధాకరమైన విషయం. నిన్న ఒక నాయకుడు అంటాడు, వాసుపల్లి గణేష్ అనే ఒక రౌడీ అంటాడు, గూడూరు పట్టణంలో బంగారం, వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్స్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 8 గ్రాముల బంగారం ధర 57,280 రూపాయలు కాగా గ్రాము ధర 7,160 రూపాయలుగా పలికింది. ఇక వెండి గ్రాము ధర 94 రూపాయలుగా నమోదైందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత 5 ఏళ్లలో జగన్ అరాచక పాలన సాగించారు. చంద్రబాబుతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యం. గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లోని కోట, మునుగోలు ప్రాంతాల్లో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభించేందుకు ల్యాబ్ ఏర్పాటు. గూడూరు సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని డిఎస్ఎస్ ల్యాబ్ ప్రారంభించిన విద్యాసంస్థల చైర్మన్ వంకీ పెంచిలయ్య. ఉత్సాహంగా క్రీడా పోటీలు. సైదాపురంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీలు ప్రారంభించిన ఎంపీడీఓ శివకుమార్, ఎంఈఓలు దయాకర్, సుప్రియ తదితరులు. ఉపాధి పనుల్లో అవకతవకలు జరిగితే చర్యలు తీసుకుంటాం. సైదాపురం మండలంలోని దాడిశెట్టిపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన ఎంపీడీఓ శివకుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.